నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 9వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటుంది? న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది? సో ఈరోజు మనము మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 9వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి. సో ఇది 9th అనమాట. సో 9th జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు, ఏ నెలైనా సరే ఈ 9th పుట్టిన క్వాలిటీస్ సేమ్ ఉంటాయి. ఈ 9వ పుట్టిన వాళ్ళకి కుజ భగవానుడి దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సో కుజుడు దీవెనల వల్ల ఈ 9న పుట్టిన వాళ్ళకి ధైర్యం మొదటి ఆస్తి. సో చాలా ధైర్యవంతులుగా ఉంటారు, మంచి మనస్సు గలవాళ్ళుగా ఉంటారు, మానవతావాదులుగా ఉంటారు, చూడ్డానికి గాంభీర్యంగా కొంచెము అరే వీళ్ళు కొంచెం గర్వం అనిపిస్తుంది, కానీ మెత్తటి మనస్సు. సో మనం ఏదైనా బాధలు చెప్పుకుంటే తొందరగా కరిగిపోయే మనస్సు ఈ 9 వాళ్ళ సొంతం. సో 9 పుట్టిన వాళ్ళకి కుజు భగవానుడి దీవెనలు, మంచి మనసు, తెలివితేటలు, తొందరగా కరిగిపోయే మనసు ఉండేది వీళ్ళ గొప్పతనాలు. సో 9th పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని ఈ 9th వాళ్ళు ఏ తేదీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మంచిది, ఏ నంబర్ వాళ్ళని అవాయిడ్ చేస్తే మంచిది, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్, ఇవన్నీ చెప్పుకుందాము. సో మొదటగా ఈ 9th పుట్టిన గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుందాము. సో నాకు తెలిసి 9 అంటేనే ప్రిన్స్. సో ప్రిన్స్ మహేష్ బాబు ఆగస్ట్ 9th, సాయి పల్లవి మే 9th, విజయ్ దేవరకొండ మే 9th, అక్షయ్ కుమార్ సెప్టెంబర్ 9th, రాఘవ లారెన్స్ జనవరి 9, జయా బచ్చన్ ఏప్రిల్ 9, కిరణ్ బేడి జూన్ 9, హన్షిక ఆగస్ట్ 9, వివి వినాయక్ నవంబర్ 9, సోనియా గాంధీ డిసెంబర్ 9th. సో ఈ 9 పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. అందరిలాగా ఆలోచించకుండా కొత్తగా ఆలోచిస్తారు. సో అందరూ ఎడ్యుకేషన్లో అందరూ బాగా రాణించిన ఈ 9 వాళ్ళు వాళ్ళ ముద్ర వేస్తారు. సో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలా కమాండింగ్ పొజిషన్స్లో కూర్చుంటారు. వ్యాపార రంగంలో బాగా రాణించే నంబర్ 9 నంబర్. సో 9 అనేది కుజుడు సంబంధించింది. భూమి రిలేటెడ్ అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లేదా కాంట్రాక్టర్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో 9 నంబర్ వాళ్ళు చాలా బాగా డామినేట్ చేస్తారు. ఈ 9 అంటే ఇండివిజువాలిటీ. సో వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సొంతంగా అంటే సినిమా హీరో అవ్వచ్చు, లేదా ఒక టీవీ ఛానల్ ఓనర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు. సో ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది. వీళ్ళు అందరిలాగా ఆలోచించరు. సో కొత్తగా ఆలోచిస్తారు. సో 10 మంది ఒక వర్క్ చేయడానికి భయపడినప్పుడు వీళ్ళు కొత్తగా ఆలోచించి ఆ పనిని సులభంగా చేసేస్తారు. చాలా మంచి ప్రాఫిట్స్ పొందుతారు. ఎక్కడ వెనకడు వేయరు. సమస్యని సాల్వ్ చేయడానికి కొత్త దారులు వెతుకుతారు. ఈజీ వేస్లో టిపికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఈ 9 వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నేమ్ ఫేమ్లోకి వచ్చేస్తారు. అంటే తండ్రి చాటు బిడ్డగా, తల్లి చాటు బిడ్డలుగా ఉన్నా ఒక్కసారిగా నేమ్ ఫేమ్లోకి వచ్చాక వీళ్ళ ఎంపైర్ చాలా రోజులు వీళ్ళు నేమ్ ఫేమ్లో ఉంటారు. సినీ రంగంలో ఉంటే చాలా ఏళ్ళు హీరోలుగా, హీరోయిన్గా రాణిస్తారు. ప్రొడ్యూసర్లుగా ఉన్న, డైరెక్టర్లుగా ఉన్న వీళ్ళ ఆయుష్ అంటే పీరియడ్ ఆఫ్ వర్క్ ఈస్ వెరీ మోర్. చాలా పెద్ద అమౌంట్స్లో డబ్బు సంపాదిస్తారు. ఈ 9లో ఉండే గొప్పతనం ఏమంటే వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. దాన ధర్మాల్లో కూడా వీళ్ళు ముందుంటారు. వీళ్ళు సంపాదించే దాంట్లో 5 to 20% వీళ్ళు చెప్పినా, మీడియాకి చెప్పకపోయినా దాన ధర్మాలు చేస్తుంటారు. సో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ మహేష్ బాబు. సో 3500 మంది చిన్నారుల గుండెలకి నేనున్నానని ముందుకొచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించి, సో ఒక కంపేర్ చేయాలంటే సినిమా హీరో కాదు, రియల్ హీరో మహేష్ బాబు. ఈ 9th పుట్టిన వాళ్ళు ఇంత మంచి వాళ్ళని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మహేష్ బాబు.
సో ఈ 9 పుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బంధువుల సర్కిల్లో కానీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు అడగకుండా వెళ్ళి సాయం చేసే గొప్ప మనసు 9 వాళ్ళకి. సో 9కి లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ రెడ్ కలర్. సో లక్కీ స్టోన్ వచ్చి పగడం, ఎర్రపూస. సో పగడము 3 కన్నా ఎక్కువ క్యారెట్లు ఉండేది. చేతిలో అయితే లిటిల్ ఫింగర్, రైట్ హ్యాండ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కుడి చెయ్యే. చాలా దగ్గరలో అమ్మాయిలకి ఎడం చెయ్యి అని అంటున్నాను, అది రాంగ్ అది. లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ పగడం వేసుకోవడం ద్వారా ధైర్యము, శత్రువు పైన విజయము, ఆరోగ్య సమస్యలు ఏదన్నా అధిగమిస్తాము. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మేము తిరుపతి కాళాస్ దగ్గర 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్ సప్లై చేయడం జరుగుతుంది. మామూలుగా అంగిడిలో కొనుక్కునే స్టోన్లో ఈ పవర్ ఉండదు. 108 రోజుల పూజలో పెట్టిన స్టోన్కి పవిత్రత ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ అండ్ పవర్ ఎక్కువ. సో హెల్త్ ప్రాబ్లమ్స్ తీసేస్తుంది, శత్రుపేద విజయం లభిస్తుంది, ఆర్థికంగా చాలా బలపడతారు. ఈ 9th పుట్టిన వాళ్ళు పగడం కంపల్సరీగా వేసుకోవాలి. సో ఈ 9th పుట్టిన వాళ్ళు మ్యారేజ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఈ 1 to 9 నంబర్స్లో ఈ 9లో పుట్టిన వాళ్ళు అబ్బాయి అయితే 9లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. 9లో పుట్టారు, ఇంకొక 9 చేసుకుంటే ఈ మ్యాచ్ నిలబడదు, విడాకులకు వెళ్తుంది. సో 1 and 9 ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ఈ 9లో పుట్టినోళ్ళు 1, 10, 19, 28లో పుట్టినోళ్ళు మ్యారేజ్ చేసుకుంటే రిలేషన్స్ చాలా బాగుంటాయి. సో 2, 11, 20, 20లో పుట్టిన వాళ్ళని 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు, ఈ రిలేషన్ నిలబడదు. సో 3, 4, 5, 6, 7కి 9 బాగా మ్యాచ్ అవుతుంది. 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి 9లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదు. బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో 9లో పుట్టిన వాళ్ళకి పేర్లో కానీ 5 అక్షరాలు కానీ 7 అక్షరాలు కానీ వస్తే వాళ్ళకు తిరిగే ఉండదు, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. సో ఈ 9లో పుట్టిన వాళ్ళు 9 లెటర్స్లో పేరుని అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకొక 9లో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మంచిది. 2లో 8లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. బ్లాక్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ 9లో పుట్టిన వాళ్ళకి అన్నీ మంచే. ఈ నేను చెప్పినవి అవాయిడ్ చేసుకుంటే ఈ 9లో పుట్టిన వాళ్ళకి ఈ 2024లో చాలా బాగుండబోతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం విజయం తర్వాత విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే, సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ వల్ల 35 ఏళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది, కొన్ని నంబర్స్ వల్ల 40 వరకు, కొన్ని 40 వయసు, కొంతమందికి 45 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 వరకు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నంబర్ వచ్చిందనుకోండి, జీవితం తలకిందులు అయిపోతుంది. 13వ నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్, మృత్యు నంబర్. 16వ నంబర్ సడన్ డెత్ నంబర్. 18వ నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ మానసిక ఆందోళన, డిప్రెషన్ నంబర్. 27 నంబర్ సూసైడ్ నంబర్. 31 కూడా 13 నంబర్ లాగా అర్లీ డెత్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్. అందరూ వాడుకుంటుంటారు ఈ 33 వాళ్ళు. డబ్బులు వాడుకుంటారు, నగలు వాడుకుంటారు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. 36 అస్తవ్యస్తమైన జీవితం. 3 దేవతలు, 6 రాక్షసులు, 6, 3 పక్కపక్కనుంటే ధ్వంసం. 48 అన్న 12 ఉల్టా. 57 అంటే ఒక గుండెలో 3 కత్తులు. ఈ 57 వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. సో ఈ నంబర్ లేకుండా పేరులో 1, 6 లేకుండా 6, 3 లేకుండా ఉంటే
మన జీవితం సక్సెస్సే. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 13 నంబర్స్ లేకుండా ఉంటే 87 నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది. సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను. ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్కి చేయకండి. ఇది 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకొక నంబర్ వచ్చేసి 9392426726 9392426726. ఇంకోటి వచ్చి 9133789199 9133789199 9966000317. ఇంకొక నంబర్ 8688068888. సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 8688157777. అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి చేయకండి. అండ్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ప్రాబ్లమ్స్ పెట్టకండి. మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్, ఈ దోషాలు ఉన్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి. సో 1 టైం ఫ్రీ ఉంటుంది. సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రాలేమో, మేము ఎక్కడో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి. సో మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా 100% విజయం సాధించండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను. మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర 30 yearsగా వెల్ ట్రైన్డ్. ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో, సో వాళ్ళ ఆఫీస్లోనే రెగ్యులర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఆయన్ని అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.